సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మీ పాదాభివందనాలండి. నేను అంబేద్కర్ కోనసీమ జిల్లా మందపల్లి, కొత్తపేట మండలం మందపల్లి నుంచి మాట్లాడుతున్నానండి. మేము శనేశ్వరుడి గుళ్ళో అర్చకురాలనండి. నా భర్త 2009లోనే మిస్ అయిపోయారండి. నాకు 2 ఆడబిడ్డలండి. నేను గుడి చేసుకుంటూ 2 ఆడబిడ్డలని జీవనం సాగిస్తున్నానండి. సాగిస్తూ ఉండగా నాకున్న ఆస్తుల మీద ఊళ్ళో పెద్ద మనుషులు సిద్ధంశెట్టి వీరవెంకట సత్యనారాయణ, ధనాల రామకృష్ణ గారు కన్నేసి నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఆ ఆస్తిపాస్తులన్నీ లాక్కున్నారండి. నేను కష్టపడి కోర్టులో వేసుకుని పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నానండి. దేవస్థానంలో కూడా అలాగే ఇబ్బంది పెడుతుంటే నేను ఏసీ గారి దగ్గర నుంచి పర్మనెంట్ది తెచ్చుకున్నానండి. నేను పర్మనెంట్గా ఉండేలాగా నేను ఆర్డర్ కాపీ తెచ్చుకున్నానండి. దేవస్థానం నుంచి, దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి తెచ్చుకున్నానండి. నేను వంతు చేసుకుంటున్నానండి. వీళ్ళు స్థలాలు అన్యాక్రాంతం చేసేసి నా బిడ్డలిద్దరిని నన్ను బతకని అక్రమంగా నిర్మాణాలు చేసేస్తున్నారండి. పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా కూడా ఆ స్థలాల జోలికి వెళ్ళి ఇళ్ళు కట్టేసి గోడలు కట్టేసి నానా ఇబ్బందులు పెట్టేస్తున్నారండి. 2 ఆడబిడ్డలు ఉన్నారు. నేనని దేహి అని కూడా నా జోలికి రావద్దని ఆ స్థలం దగ్గరికి వెళ్ళి మరీ దేహిన కాళ్ళు కూడా పట్టుకున్నానండి. అయినా సరే వాళ్ళిద్దరూ తన్నేసి నానా ఇబ్బంది పెట్టి చీర పెట్టుకుని లాగి నానా ఇంకా ఇబ్బందులు పెట్టారండి. నేను చెప్పుకోలేని స్థితిలో ఉన్నానండి, శారీరకంగా మానసికంగా. ఈ ధనాల రామకృష్ణ గారు, సిద్ధంశెట్టి వీరవెంకట సత్యనారాయణ గారు కూడా నన్ను వదిలిపెట్టి ఇలా లేరండి, చంపేస్తానంటున్నారు. మా పాప చిన్న పాప ఉండగానే మాకు పాప మీద మైనర్ బాలికగా ఉన్నప్పుడే చాలా ఇబ్బందులు గురి చేశారండి. పోప్సో కేసు ఉంది ఆ పాపది. అయినా సరే ఆ కేసు కనుక కొట్టేకపోతే మేము ముగ్గురిని చంపేస్తారని బెదిరిస్తున్నారండి. నా ఆస్తిపాస్తులన్నీ అన్యాక్రాంతం చేసేసారండి. నేను ఒంటరి ఆడపిల్లని. నన్ను మీరే కాపాడాలండి. దయచేసి ఈ బాధను అర్థం చేసుకుని కొంచెం న్యాయం చేస్తారని, బిడ్డలిద్దరిని కాపాడతారని. మీరు కనుక న్యాయం చేయకపోతే 2 ఆడబిడ్డలతోటి నేను ఆత్మహత్య తప్ప శరణ్యం నాకేమీ లేదండి. వాళ్ళు నన్ను వదిలిపెట్టనంటున్నారు. ఇంటికి కూడా వచ్చేస్తున్నారండి. ఇద్దరు ఇంటికి వచ్చేసి కొట్టడం, తిట్టడం, నానా బాధలు పెట్టేస్తున్నారు. అసలు బ్రాహ్మణులను కూడా ఒక విధానం లేదండి. బ్రాహ్మణులు లేదండి, అసలు చూడటం లేదండి. వాళ్ళు అసలు బ్రాహ్మణులు మా జోలికి రాకూడదని కూడా లేదండి. అసలు దయచేసి దీని మీద నా బిడ్డల్ని నన్ను కాపాడి మమ్మల్ని రక్షించండి.